హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు క్యార్టెక్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం అన్బాక్సింగ్ చేయబోతున్న ప్రోడక్ట్ వచ్చేసి డియోడాప్ సంబంధించి అండి. ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయినటువంటి ఈ వెబ్సైట్లో నుంచి కొన్ని ప్రోడక్ట్స్, అవసరమయ్యే ప్రోడక్ట్లు ఏవి ఉన్నాయో కొన్నింటిని ఆర్డర్ చేయడం జరిగింది ఆన్లైన్లో. సో ఈ బాక్స్ అనేది ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను. దీని ఆర్డర్ నేను 2 weeks బ్యాక్ ఆర్డర్ చేశాను. దీన్ని నాకు డెలివరీ చేయడానికి దాదాపు 2 weeks అనేది టైం తీసుకోవడం జరిగింది, విత్ షిప్పింగ్ ఛార్జర్తో సహా. సో ఇప్పుడు నేను ఈ బాక్స్ని చూసినట్లయితే ఈ విధంగా డ్యామేజ్ అయ్యి కాస్త ఉంది. బట్ లోపల ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది చెక్ చేసినట్లయితే ఓకే, పర్వాలేదండి. లోపల ప్రోడక్ట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవ్వకుండా క్లీన్గానే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ని మనం అన్బాక్సింగ్ చేసి చూద్దామండి, ఏమేమి ప్రోడక్ట్లు ఆర్డర్ చేశాము అనేది. ఈ అన్బాక్సింగ్లో మొదటిగా మనం ఆర్డర్ చేసినటువంటి ప్రోడక్ట్ వచ్చేసి పంచర్ రిపేర్ కిట్ అండి. ఇది ట్యూబ్లెస్ టైర్లకి పంచర్ వేయడానికి ఉపయోగపడుతుంది. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ నాకు 48 రూపీస్ పడింది. ఇప్పుడు మన రెండో ప్రోడక్ట్ వచ్చేసి ఇన్ఫినైట్ పెన్సిల్ అండి. సో దీని టైటిల్ ఇన్ఫినైట్ పెన్సిల్గా మెన్షన్ చేస్తారు. ఇన్ఫినైట్ అంటే మనకి తెలిసిందే కదా. సో ఇది ఇన్ఫినైట్ రైటింగ్తో వస్తుందంట. సో ఇది చూడటానికి ఇంక్లెస్ పెన్సిల్ అండి. సో దీనికి ఇన్సైడ్ మనకి ఇంకొక ఎరేజర్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి, ఫ్లెక్సిబుల్. సో ఇక రీఫిల్ అనేది ఇందులో ఏమీ లేదు. మేబీ ఇన్ఫినైట్ పెన్సిల్ అంటే ఇలాగే ఉంటుందేమో, నాకైతే అర్థం కావట్లేదండి. సో దీన్ని నేను టెస్ట్ చేస్తున్నాను రాయడానికి. ఒక వైట్ పేపర్ తీసుకొని టెస్ట్ చేస్తున్నాను. ఓకేనండి, పర్వాలేదు, బాగానే రాస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి నాకు 25 రూపీస్ పడింది ఈ డియోడాప్ సర్వీస్. ఈ డియోడాప్ ప్రోడక్ట్లో మన థర్డ్ ప్రోడక్ట్ అయినటువంటి స్టెయిన్లెస్ స్టీల్ వ్యాక్యూమ్ ఫ్లాస్క్ సెట్ విత్ 3 స్టీల్ కప్స్తో రావడం అనేది ఇది చాలా మంచి విషయం అని అనుకోవచ్చండి. సో ఇందులో మనకి 3 హాట్ డ్రింక్స్ కానీ కూల్ వాటర్ కానీ ఫ్లాస్క్లో వేసినట్లయితే మనకి హాట్ గాను అలాగే ఉంటాయి, కూల్ ప్రోడక్ట్ గాను అలాగే ఉంచుకోవచ్చు మనము. సో ఇందులో మనకి ఒక 2 కప్స్ అనేది ప్రొవైడ్ చేశారు కదా. వీటి క్వాలిటీ అనేది కూడా ఓకేనండి. మొత్తం ఒక క్యాప్తో పాటు మొత్తం 3 స్టెయిన్లెస్ స్టీల్ గ్లాసెస్ అలాగే ఈ ఫ్లాస్క్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది గిఫ్ట్ పర్పస్కి బాగా ఉంటుంది. దీని క్వాలిటీ కూడా ఒకేలాగా ఉంది. దీని ప్రైస్ నాకు అరౌండ్ 220 రూపీస్ పడింది ఈ యొక్క వెబ్సైట్లో. ఇది మన థర్డ్ ప్రోడక్ట్ అండి. మన నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి చూసినట్లయితే ఇది వచ్చేసి మన ఎలక్ట్రిక్ మినీ హ్యాండ్ హీటర్ అండి. సో ఇది ప్లగ్-ఇన్ వాల్ 400 వాట్స్కు సంబంధించి ప్రోడక్ట్ అండి. సో దీంట్లోంచి మనకి హాట్ ఎయిర్ అనేది రావడం జరుగుతుంది. ఇది వింటర్లో ఒక మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక మినీ టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది, రూమ్ టెంపరేచర్ని. సో దీని మ్యాక్సిమం పవర్ వచ్చేసి 400 వాట్స్. దీనికి ఒక చిన్న ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చాడు. అలాగే ఒక ఎల్ఈడి డిజిటల్ డిస్ప్లే కూడా ఇవ్వడం అనేది ఒక మంచి విషయం ఇక్కడ. సో చూస్తున్నారు కదా గ్రిల్ అనేది ఏ విధంగా ఉండేది. దీన్ని రొటేట్ చేసి ఇట్లా వర్టికల్గా కానీ లేదంటే కనుక హార్జెంటల్గా కానీ ప్లగ్-ఇన్ చేసుకోవచ్చు. ఇది ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. సో ఒక ఎల్ఈడి స్క్రీన్ని చూద్దాము. సో ఇప్పుడు ఒక పవర్ కనెక్షన్ ఇచ్చేసి మనం ఆన్ చేసి చెక్ చేద్దాం ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది. సో జస్ట్ ఇలా ప్లగ్-ఇన్ చేసేసి స్విచ్ ఆన్ చేయగానే నాకు ఆన్ అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఆ గ్రిల్ అనేది హీట్ అవ్వడం జరుగుతుంది. మనకి ఒక చిన్న హాట్ ఎయిర్ అనేది ఇక్కడ నుంచి బయటికి రావడం కూడా జరుగుతుంది. ఓకే, పర్వాలేదండి. ఇది కూడా వర్త్ అనిపించింది ఈ కాస్ట్లో వచ్చేసి. దీని ప్రైస్ నాకు 439 రూపీస్ పడింది. చూస్తున్నారు కదా ఇక్కడ డిజిటల్ డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ స్పీడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు, హాట్ ఎయిర్ అవుట్పుట్ని. అలాగే టైమర్ కూడా ఇచ్చారు, 12 hours కింద ఇచ్చారు. సో 1 hour 1 అలా పెట్టుకోవచ్చు మనము, 2 hours అలా కూడా. టైమర్ కూడా ప్రాపర్గానే పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి టెంపరేచర్ కంట్రోల్ ప్లస్ అండ్ మైనస్ అప్ టు మ్యాక్సిమం 34 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఇది హాట్ ఎయిర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇదండి మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి 12 కలర్ రోలింగ్ బాల్ పెన్ అండి. సో దీన్ని ఉపయోగించి మనం రైటింగ్ పర్పస్ కానీ డ్రాయింగ్ పర్పస్ కానీ ఎవరికైనా హాబీస్ ఉంటే కనుక వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఈ పెన్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయి, రైటింగ్ కూడా చాలా బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు ఈ పెన్స్లో. ఇది కూడా మంచి వర్త్ అయినటువంటి ప్రోడక్ట్. దీని ప్రైస్ వచ్చేసి 144 రూపీస్ పడింది నాకు ఆన్లైన్లో. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఒక మల్టీ ఫంక్షనల్ కేబుల్ లాక్ అండి, విత్ నంబర్ కోడ్తో ఉంది. సో మనకి డిఫాల్ట్గా ఇక్కడ కోడ్ వచ్చేసి వాళ్ళు 000 అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. మనకు నచ్చినటువంటి లాక్ సిస్టమ్ కూడా ఇందులో నెంబర్ ఫార్మాట్ అనేది కూడా పెట్టుకొని వీటిని లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఈ లాక్ క్వాలిటీ కూడా చూడడానికి బాగానే ఉంది. దీని ప్రైస్ నాకు అరౌండ్ 49 రూపీస్ పడింది ఆన్లైన్లో. ఇది కూడా వాల్యుబుల్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ సిగ్మెంట్లో.
ఓకే, అలాగే దీనికి బ్యాక్ సైడ్ ఒక రిట్రాక్టబుల్ వైర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా క్వాలిటీగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది ఓకే, ఈ ప్రోడక్ట్ కూడా వర్త్ అండి మనకి. ఇక నెక్స్ట్ మన ప్రోడక్ట్కి వచ్చినట్లయితే ఇది ఒక యూఎస్బి పవర్డ్ మస్కిటో కిల్లర్ అండి. సో దీని ప్రైస్ నాకు 130 రూపీస్ పడింది. సో డైరెక్ట్ పవర్ ఆన్ కేబుల్ ఇచ్చారు మనకి సో డైరెక్ట్ మనం యూఎస్బి పోర్ట్లో మనకి ఆన్ చేసినట్లయితే దీనికి పవర్ సప్లై అవుతుంది. ఇది సన్నపిన్ ఛార్జర్తో వస్తుంది. మనుగడ పైనటువంటి ఒక చిన్న సన్నపిన్ ఛార్జర్ ఇచ్చారు ఇందుకి. ఓకే, జస్ట్ ఇప్పుడు నేను ఆన్ చేసి చూస్తున్నానండి వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఓకే, లైట్ అనేది వెలిగింది. ఓకే, మస్కిటోస్ ఇంకా అట్రాక్ట్ అవుతాయా లేదా అనేది చెక్ చేయాలి. ఓకేనండి, ఇది కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్లో మంచిదే అని చెప్పుకోవచ్చు. ఇదండి ఈ యూఎస్బి పవర్డ్ మస్కిటో కిల్లర్. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసినట్లయితే ఇది ఒక ట్రావెల్ యాక్సరీస్ అండి, విత్ జిప్ కేస్తో రావడం జరిగింది. దీని లోపల ఏముంది అంటే కనుక ఒక అంబ్రిల్లా ఉంది. సో ఈ అంబ్రిల్లాను వాళ్ళు చేసినటువంటి మెన్షన్ ఏంటి అంటే కనుక ఇది ఒక యూవీ ప్రొటెక్షన్, సన్లో కానీ రెయిన్లో కానీ బాగా యూస్ఫుల్ అవుతుంది. కానీ ఇది చూడడానికి చాలా పోర్టబుల్గా ఇందులో జిప్ కేస్లో రావడం వల్ల చూడడానికి చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంది ఆ అంబ్రిల్లా అనేది. ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి 4-in-1 ట్రావెల్ బాటిల్ అండి. సో ఇది ఒక డిస్పెన్సర్ బాటిల్ అనమాట. సో ఈ బాటిల్లో మనం షాంపూస్ కానీ క్లీనింగ్కి సంబంధించినటువంటి ఏదైనా జెల్ ఏవైనా ఉంటే కనుక వాటిని ఈ 4 బాటిల్స్లలో ఫిల్ చేసుకొని ట్రావెల్ యూజ్ పర్పస్ ఈజీగా యూజ్ అవుతుంది ఇది. సో ఇది దాదాపు ఒక 50 ml కెపాసిటీతో రావడం వలన ఓకే బాగుందండి. క్వాలిటీ కూడా చూడడానికి. దీని ప్రైస్ నాకు అరౌండ్ 140 రూపీస్ పడింది ఆన్లైన్లో. 140 రూపీస్ ఆన్లైన్లో పడింది. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి 3 డిజిటల్ లగేజ్ లాక్ అండి. దీని క్వాలిటీ చూడడానికి చాలా వరస్ట్గా ఉంది. ఇది నెంబర్ లాక్తో రావడం జరిగింది. దీన్ని నేను టెస్ట్ చేసే విషయంలో అట్లా ట్విస్ట్ చేసిన వెంటనే విరిగిపోయింది. సో ఇది చాలా వరస్ట్ ప్రోడక్ట్ అని చెప్పగలుగుతాను ఇక్కడ నేను. ఇక మనం నెక్స్ట్ ప్రోడక్ట్ని గురించి చూసుకున్నట్లయితే మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లెమన్ స్క్వీజర్ అండి. ఇది స్టీల్ కోటెడ్తో రావడం జరిగింది. దీని క్వాలిటీ కూడా చాలా వరకు బాగానే ఉంది ఇక్కడ చూడడానికి. ఓకే, స్ట్రాంగ్ బాడీతోనే వచ్చింది. లెమన్ స్క్వీజ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేయడం జరిగింది. ఓకే, ఈ ప్రోడక్ట్ వరకు కూడా చాలా వర్త్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ నాకు 115 రూపీస్ పడింది. ఇవ్వండి మన టోటల్ ప్రోడక్ట్స్. ఈ 1534 రూపీస్, షిప్పింగ్ ఛార్జెస్ 49 రూపీస్, వీటికి గాను ట్యాక్సెస్ 276 రూపీస్ పడింది. టోటల్గా 1859. ఈ 11 ప్రోడక్ట్స్కి నేను 1859 రూపీస్ పేమెంట్ చేశాను. ఇదండి ఇవాల్టి వీడియో. మరి ఇందులో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందో కింద కామెంట్లో తెలియజేయండి. Thank you.